Hi students, today I am going to explain Kirchhoff's laws and Wheatstone's beat. This is very important for IP point of view. See here, Kirchhoff's laws, there are two laws. First one is called Kirchhoff's first law. This is also called Kirchhoff's current law. See here, first law. O is the junction. O is the junction. The current I1. The current I1 flows through the junction. The current I2 flows through the junction. The currents I3, I4 and I5 are moving away from the junction. So see here, O is the junction. I1, I2 currents అనేవి O అనే జంక్షన్ కి దగ్గరగా వస్తున్నాయి. I3, I4, I5 అనే కరెంట్స్ O నుండి బయటికి వెళ్తూ ఉన్నాయి. అయితే ఏంటి కిర్చాఫ్స్ ఫస్ట్ లా అంటే the algebraic sum of currents flowing towards the junction is equal to the algebraic sum of currents flowing away from the junction. అంటే O కి దగ్గరగా వచ్చే కరెంట్ల సమ్ I1 ప్లస్ I2 అంతే కదమ్మా. O కి దగ్గరగా వచ్చే కరెంట్స్ ఏంటి? I1, I2. ఏ కరెంట్స్ O నుండి బయటికి వెళ్తూ ఉన్నాయి I3, I4, I5 వాటి సమ్ అంటే I3 ప్లస్ I4 ప్లస్ I5. ఓకేనా? సో ఇవన్నీ ఇటు తీసుకురానమ్మా. I1 ప్లస్ I2 ఇప్పుడు తీసుకొస్తే మైనస్ ఏనా, మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఇస్ ఈక్వల్స్ టు 0. దీన్ని సిగ్మా I ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాము. అర్థమైందా? ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. O అనేది జంక్షన్. O కి దగ్గరగా వచ్చే కరెంట్ల సమ్ అనేది O నుండి బయటికి వెళ్ళే కరెంట్ల సమ్ కి సమానం. ఈ O కి దగ్గరగా ఏ కరెంట్స్ వస్తున్నాయో చూడండి. I1, I2 అనే కరెంట్స్ O అనే జంక్షన్ కి దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఏ కరెంట్స్ O నుండి బయటికి వెళ్తూ ఉన్నాయి I3, I4, I5. సో దీని సమ్ అనేది ఆ బయటికి వెళ్ళే కరెంట్ల సమ్ కి ఈక్వల్. I1 ప్లస్ I2 ఇస్ ఈక్వల్స్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. ఈ వాల్యూస్ మొత్తం ఇప్పుడు తీసుకొస్తే మైనస్ అవుతుందమ్మా. I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఇస్ ఈక్వల్స్ టు 0. టోటల్ గా సిగ్మా I ఇస్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద కిర్చాఫ్స్ ఫస్ట్ లా. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ కిర్చాఫ్స్ కరెంట్ లా. This is also called Kirchhoff's current law. Understand? See Kirchhoff's second law. Second law. దీన్ని కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని కూడా పిలుస్తాం. ఏంటో చూడండి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. In any closed circuit the potential difference is equals to 0. In any closed circuit the potential difference is equals to 0. Okay namma. The algebra in any closed circuit the algebraic sum of potential difference is equals to 0 or the product of current and resistance is equals to EMF of a battery. So the product of current and resistance in any closed circuit, the product of current and resistance is equals to EMF of a battery. This is Kirchhoff's second law. This is also called Kirchhoff's voltage law. See here, sign convention. Sign convention. Sign convention. Point A, point B, resistance R. We are moving from A to B. So we are moving from A to B.
ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్ళే డైరెక్షన్లోనే ఈ యారో మార్క్ ఉంటే నెగటివ్ సైన్ తీసుకోవాలి. ఇక్కడ దీని గుండా పాస్ అవుతున్న కరెంట్ ఐ అనుకోండి, రెసిస్టెన్స్ ఆర్. మనం ఎటు మూవ్ అవుతున్నాం? ఏ నుండి బికి మూవ్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్లోనే యారో మార్క్ ఉన్నాం. ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలి చూడండి, దీన్ని ద పొటెన్షియల్ డిఫరెన్స్ విఏ మైనస్ ఏం చెప్పాను, మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ ఉంటే నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ బి. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ దీనిలోనే ఇంకొక పాయింట్ ఏ పాయింట్ బి కరెంట్ ఐ రెసిస్టెన్స్ ఆర్. ఈ కేసులో ఈసారి మనం బి నుండి ఏకి మూవ్ అవుతూ ఉన్నాం. ఇందాకేమో ఏ నుండి బికి మూవ్ అయ్యాం. మనం వెళ్ళే డైరెక్షన్లోనే యారో మార్క్ కూడా ఉంటే నెగిటివ్ సైన్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనం బి నుండి ఏకి ట్రావెల్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్గా యారో మార్క్ ఉంది. ఆపోజిట్గా ఉన్నప్పుడు ప్లస్ సైన్ తీసుకోవాలి. చూడండి ఏం రాస్తాం హియర్, VB ప్లస్ IR ఈజ్ ఈక్వల్స్ టు VE. మనం బి నుండి ఏకి మూవ్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్గా యారో మార్క్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ తీసుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, పాయింట్ ఏ బ్యాటరీ, పాయింట్ బి. ఇది తెలుసు కదమ్మా, పొడవుగా ఉంటే పాజిటివ్ టెర్మినల్, ఇలా షార్ట్ పొట్టిగా ఉంటే నెగిటివ్ టెర్మినల్. దీని ఈఎంఎఫ్ ఈ. ఇప్పుడు నేను ఏ నుండి బికి మూవ్ అవుతున్నాను. ఏ నుండి బికి మూవ్ అవుతున్నాం. ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి ఉంటే మైనస్ సైన్ తీసుకోవాలి. సో చూడండి ఏం వస్తున్నాను హియర్, విఏ అంటే ద పొటెన్షియల్ అట్ ద పాయింట్ ఏ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు విబి. ఏం చెప్పాను? పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తే మైనస్ సైన్ తీసుకోవాలి. దీనికి ఆపోజిట్ అయితే ప్లస్ సైన్. చూడండి అది కూడా పాయింట్ ఏ పాయింట్ బి ప్లస్ మైనస్ ఈఎంఎఫ్ ఈ. ఈ కేసులో బి నుండి ఏకి మూవ్ అవుతున్నాం. మనం బి టు ఏ మూవ్ అవుతున్నాం. చూడండి ఏం రాయరు, ద పొటెన్షియల్ డిఫరెన్స్ విబి నెగిటివ్ నుంచి ప్లస్కి వస్తున్నాం కదా. ఇందాక ప్లస్ నుండి మైనస్కి వెళ్ళాం. ఏ నుండి బికి మూవ్ అయ్యేటప్పుడు మైనస్ సైన్ తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడమ్మా నెగిటివ్ నుంచి ప్లస్కి వచ్చేటప్పుడు పాజిటివ్ అని తీసుకోవాలి. సో విబి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు విఏ. విఏ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద పాయింట్ ఏ, విబి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద పాయింట్ బి, ఈ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ఏ బ్యాటరీ. అర్థమైంది? ఒకసారి చూడండి సైన్ కన్వెన్షన్. ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నామో అదే డైరెక్షన్ లో యారో మార్క్ ఉంటే నెగటివ్ సైన్ తీసుకోవాలి. సో ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ అని తీసుకోవాలి. మనం ఇలా మూవ్ అవుతూ ఉన్నాం, యారో మార్క్ ఆపోజిట్ గా ఉంది. ఇటువంటి కేసెస్ లో పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ మనం ఏ నుండి బికి మూవ్ అవుతున్నాం. పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తే మైనస్ ఏని తీసుకోవాలి. నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి వస్తే ప్లస్ అని తీసుకోవాలి. ఇదమ్మా టోటల్గా కిర్చాఫ్స్ లాస్. అర్థమైనట్లేనా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీట్స్టోన్స్ బ్రిడ్జ్ రెండు కలిపి 8 మార్క్స్ అడుగుతారు. ఇంతవరకు రాస్తే 4 మార్క్స్ అమ్మ. రైట్ డౌన్. See here, మాది వీట్స్టోన్స్ బ్రిడ్జ్ డయాగ్రామ్. చూడండి ఏం చేస్తున్నాము, ఇవి పాయింట్స్ ఏ బి సి డి. ఏబిసిడి అనే 4 పాయింట్స్ అమ్మా. ఇది బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఫస్ట్ ఈ పాజిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నాం, ఇలా ఫ్లో అవుతుంది. ఐ అనే కరెంటు
చూడండి ఒకసారి డయాగ్రామ్. ఈ బ్యాటరీ నుండి ఐ అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతూ ఉంది. ఈ ఐ అనే కరెంట్ ఏ దగ్గరికి రాగానే 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయిందమ్మ, విడిపోయింది. చూడండి, ఐ అనే కరెంట్ ఇదిగో ఇటువైపు I1 అనే కరెంట్ ఫ్లో అవుతూ ఉంది, ఇటువైపు I2 అనే కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. ఓకేనా? టోటల్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి ఐ అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నాం. ఏ దగ్గరికి రాగానే 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయింది, I1 I2 గా విడిపోయింది. ఈ I1 అనే కరెంట్ B దగ్గరికి వచ్చిన తర్వాత మరలా 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయింది. చూడండి, ఇటు వెళ్ళే కరెంట్ ని I3 అంటున్నాం, ఇటువైపు ఇది గ్యాలోనామీటర్ అన్నాం, ఇటువైపు వెళ్ళే కరెంట్ ని IG గ్యాలోనామీటర్ కరెంట్ అంటాం. ఓకేనా? తర్వాత IG I2 అనే కరెంట్స్ రెండు D అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో ఇవి రెండు కలిసి I4 గా ఫామ్ అయింది. నెక్స్ట్ I4 I3 రెండు కలిసి మరలా I అనే కరెంట్ ఇలా బ్యాక్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ వీటి రెసిస్టెన్స్ చూడండి. దీని రెసిస్టెన్స్ ని P అనుకోండమ్మా, దీని రెసిస్టెన్స్ Q, దీని రెసిస్టెన్స్ R, దీని రెసిస్టెన్స్ S. ఇది గ్యాలోనామీటర్, దీని రెసిస్టెన్స్ G. సో ఈ గ్రీన్ కలర్ తో రాసినవన్నీ రెసిస్టెన్సెస్ అమ్మ. మరొకసారి చూడండి డయాగ్రామ్. ABC అనేది ఇలా తీసుకున్నాం, PQRS అనేవి రెసిస్టెన్సెస్. పాజిటివ్ టెర్మినల్ నుండి I అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతూ ఉంది. ఈ I అనే కరెంట్ ఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి ఏమైపోయిందో, I1 I2 గా స్ప్లిట్ అయింది. I అనే కరెంట్ ఏ దగ్గరికి వచ్చిన తర్వాత I1 I2 గా స్ప్లిట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఈ I1 అనే కరెంట్ B దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయింది, I3 IG గా. B అనే పాయింట్ దగ్గర I3 IG గా స్ప్లిట్ అయిన. నెక్స్ట్ I2 ప్లస్ IG రెండు D దగ్గర మీట్ అయ్యాయి. సో D అనే పాయింట్ దగ్గర చూడండి ఎవరు మీట్ అయ్యారు, I2 ప్లస్ IG రెండు మీట్ అయ్యాయి. నెక్స్ట్ I3 ప్లస్ I4 రెండు C దగ్గర మీట్ అయ్యాయి. C అనే పాయింట్ దగ్గర I3 ప్లస్ I4 రెండు కలిసి మరలా I అనే కరెంట్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఏం డౌట్ ఉందా దీనిలో? డయాగ్రామ్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఎట్ పాయింట్ B దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లై చేయడము. కిర్చాఫ్ ఫస్ట్ లా ఎట్ ద పాయింట్ B. ఏంటి కిర్చాఫ్ ఫస్ట్ లా? ఇప్పుడే చెప్పుకున్నాం. B అనేది ఒక జంక్షన్ అనుకుంటే B కి దగ్గరగా వచ్చే కరెంట్ల సమ్ అనేది B నుండి బయటికి వెళ్ళే కరెంట్ల సమ్ కి సమానం. అవునా? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్ is equal to the algebraic sum of currents flowing away from the junction. ఇప్పుడు B అనేది మనం జంక్షన్ అనుకుంటున్నాం. B కి దగ్గరగా వచ్చే కరెంట్ చూడండి, I1 మాత్రమే B కి దగ్గరగా వస్తుంది. ఏ కరెంట్స్ బయటికి వెళ్తున్నాయి, I3 కరెంట్ వెళ్ళిపోతుంది, IG కూడా బయటికి వెళ్తుంది. సో I1 is equals to I3 plus IG. ఈక్వేషన్ 1. మా ఏం డౌట్ ఉందా దీనిలో? ఇది కింద వస్తున్నా. I1 is equals to I3 plus IG ఈక్వేషన్ 1. సో B దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ అప్లై చేశాం. అలాగే D అనే పాయింట్ దగ్గర కూడా కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లై చేయండి. ఎట్ ద పాయింట్ D కిర్చాఫ్ ఫస్ట్ లా. D చూడము, ఇదే కదా, చెప్పండి మీరే. D కి దగ్గరగా ఏ కరెంట్స్ వస్తున్నాయి, I2 IG ఇవి రెండు D కి దగ్గరగా వస్తున్నాయి. ఏ కరెంట్ బయటికి వెళ్తూ ఉంది, I4 మాత్రమే బయటికి వెళ్తూ ఉంది. సో కరెంట్ D దగ్గరకు వచ్చే కరెంట్ల సమ్ అనేది D అనే జంక్షన్ నుండి బయటికి వెళ్తున్న కరెంట్ల సమ్ కి సమానం. దేర్ఫోర్ I2 ప్లస్ IG is equals to I4. ఈక్వేషన్ 2. మా ఏం డౌట్ ఉందా? సో కిర్చాఫ్ ఫస్ట్ లాని B దగ్గర D దగ్గర అప్లై చేసాం.
ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏబిడిఏ, ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గర ఎండ్ అవ్వాలి. ఇలా చూడండి, ఏబిడిఏ ఈ క్లోజ్డ్ మెష్ కి కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తున్నాం. ఇది ఇలా రండి, ఈ డైరెక్షన్ లో రండి, ఈ డైరెక్షన్ లో చూడండి. నెక్స్ట్ ఏబిడిఏ అనే క్లోజ్డ్ మెష్ కి కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తున్నాను. ఏబిడిఏకి కిర్చాఫ్ సెకండ్ లా చూడండి. ఫస్ట్ మనం ఏ నుండి బికి మూవ్ అవ్వాలి, తర్వాత బి నుండి డికి. చూడండి ఇది సరిగా లేదు, మళ్ళా గీస్తున్నా. ఫస్ట్ ఏ నుండి బికి రావాలి, తర్వాత బి నుండి డికి, తర్వాత డి నుండి ఏకి వెళ్ళాలి. ఓకేనమ్మా? ఏ నుండి బికి మూవ్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ ఉంది, ప్లస్సా మైనస్సా. మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ ఉంటే నెగిటివ్ సైన్ అమ్మా. కరెంట్ ఎంత? I1. రెసిస్టెన్స్ ఎంత? P. అవునా? ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందే. సో -I1P అని రాస్తాను. ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ బి నుండి డికి మూవ్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. మైనస్ కరెంట్ ఎంత? IG. రెసిస్టెన్స్ ఎంత? G. నెక్స్ట్ డి నుండి ఏకి మూవ్ అవుతున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్ కి ఆపోజిట్ గా యారో మార్క్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకోండి. సో ప్లస్ I2R ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 3. ఏం డౌట్ ఉందా? ఇక్కడేమో కిర్చాఫ్ ఫస్ట్ లో అప్లై చేసాం, బి దగ్గర డి దగ్గర. ఈ క్లోజ్డ్ మెష్ కి కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తున్నాం. ఏంటి కిర్చాఫ్ సెకండ్ లా? మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ కూడా ఉంటే నెగిటివ్ సైన్ తీసుకోవాలి. మనం వెళ్ళే డైరెక్షన్ కి ఆపోజిట్ గా యారో మార్క్ ఉంటే పాజిటివ్ సైన్ తీసుకోవాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఈసారి చూడండి, BCDB ఇది కూడా క్లోజ్డ్ మెష్ కదా. ఇలా దీనికి కూడా కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేయండి. సో BCDB అనే క్లోజ్డ్ మెష్ కి కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేస్తున్నాను. ట్రై చేయండి మీరే. ఫస్ట్ బి నుండి సికి రండి, తర్వాత సి నుండి డికి, డి నుండి బికి. ఫస్ట్ బి నుంచి సికి మూవ్ అవుతున్నాను. మనం వెళ్ళే డైరెక్షన్ లోనే యారో మార్క్ కూడా ఉంది కాబట్టి నెగిటివ్ సైన్. మైనస్ కరెంట్ ఎంత? I3. రెసిస్టెన్స్ ఎంత? Q. నెక్స్ట్ సి నుండి డికి మూవ్ అవుతున్నాం. మనం వెళ్తున్న డైరెక్షన్ కి ఆపోజిట్ గా యారో మార్క్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకోవాలి. కరెంట్ ఎంత? I4. రెసిస్టెన్స్ ఎంత? S. ఓకేనమ్మా? నెక్స్ట్ డి నుండి బికి వెళ్తున్నాం. మనం వెళ్ళే డైరెక్షన్ కి ఆపోజిట్ గా యారో మార్క్ ఉంది కాబట్టి ప్లస్ కరెంట్ IG, రెసిస్టెన్స్ G ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 4. మై డౌట్ ఉందా? ఫస్ట్ బి దగ్గర డి దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లై చేసాం. దీన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి ఈ క్లోజ్డ్ మెష్ కి ఈ క్లోజ్డ్ మెష్ కి కిర్చాఫ్ సెకండ్ అప్లై చేసాం. అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే గ్యాలనోమీటర్ లో కరెంట్ 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ద గ్యాలనోమీటర్ కరెంట్ షుడ్ బి 0. IG 0 అయితే ఈక్వేషన్ 1 ఏమవుతుందో చూడమ్మా. ఈక్వేషన్ 1 ఏమవుతుందో చూడండి. ఆ గ్యాలనోమీటర్ కరెంట్ 0 పెట్టండి. ఇదేగా, ఇది 0 అంటాము. ఇది 0 అయితే I1 ఈక్వల్స్ టు I3 ఏనా? అది రాయండి. సో I1 is equals to I3. ఈక్వేషన్ 5 ఉంది. ఏం డౌట్ ఉందా? IG ఈక్వల్స్ టు 0 ని ఈక్వేషన్ 1, 2, 3, 4 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. IG ప్లేస్ లో 0 పెడితే I1 ఈక్వల్స్ టు I3. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా. సెకండ్ ఈక్వేషన్ ఇదిగో, ఇది 0 అంట. ఏమవుతుంది? ఇది 0 అయితే I2 is equals to I4. So equation 2 becomes I2 is equals to I4. ఓకేనా? ఈక్వేషన్ 3 ఏమవుతుందో చూడండి. IG ప్లేస్ లో 0 అంటే ఈ వాల్యూ మొత్తం 0. ఇక్కడున్న ఈ మైనస్ వాల్యూ తీసుకురండి అమ్మా. ప్లస్ అవుతుందా? చెప్పండి ఏమవుతుందో. I1P is equals to I2R. So equation 3 becomes
I1P is equals to I2R. నెక్స్ట్ ఈక్వేషన్ 4 చూడమ్మా, ఇది 0 అంట, ఈ మైనస్ వాల్యూ ఇటు తీసుకున్నాం, ప్లస్ అవుతుందా? చెప్పండి ఏమవుతుందో. I3Q is equals to I4S. ఈక్వేషన్ 4 becomes I3Q is equals to I4S. ఈక్వేషన్ 8. అర్థమైందా? ఈక్వేషన్ 7/8. ఈక్వేషన్ 7/8 చేయండి. చూడండి ఏమవుతుందో. I1P by I3Q, అంతేనా? ఈక్వేషన్ 7/8. I1P by I3Q is equals to I2R by I4S. ఇదం ఈక్వేషన్ 7/8 చేస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతే చూడండి. ఇక్కడ I1 ఈక్వల్స్ టు I3 కదమ్మా, సో I1 I3 రెండు క్యాన్సిల్. ఇక్కడ చూడండి I2 ఈక్వల్స్ టు I4 కదా, I2 I4 క్యాన్సిల్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్, ఏంటి ఫైనల్ ఆన్సర్? P by Q is equals to R by S అనేది వీట్స్టన్స్ బ్రిడ్జ్. సో ఇంతవరకు పర్ఫెక్ట్ గా రాస్తే 8 మార్క్స్. ఏమడుగుతారు? ఫస్ట్ కిర్చాఫ్స్ లాస్ 2 రాయాలి, ఆ తర్వాత వీట్స్టన్స్ బ్రిడ్జ్ ని ప్రూవ్ చేయాలి. మా డయాగ్రామ్ ఒకసారి చూస్తారా ఎలా గీయాలో? ఫస్ట్ ఇంతవరకు నోట్ చేసుకోండి, రైట్ డౌన్. మా ఒకసారి డయాగ్రామ్ ఎలా గీయాలో చూడండి, చాలా సింపుల్ గా గీద్దాం. ఫస్ట్ 4 చుక్కలు పెట్టండి, 4 డాట్స్. ఇది ఇక్కడ ఇలా ఒక చుక్క, దీనికి స్ట్రైట్ గా ఒక చుక్క పెట్టండి, ఓకేనా? కరెక్ట్ గా దీనికి సెంటర్ లో, అంటే ఇక్కడ కదా, ఇలా తీసుకురండి, ఇక్కడ ఒక డాట్ పెట్టండి, దీనికి స్ట్రైట్ గా ఒక డాట్. టోటల్ గా మనకి రాంబస్ లాగా రావాలన్నమాట, ఓకేనా? వచ్చిందా? కరెక్ట్గానే. ఇది కొంచెం కిందకు ఉండాలి. ఇలా ఇలా 4 డాట్స్ పెట్టిన తర్వాత ఇక కనెక్ట్ చేయండి. రెసిస్టెన్స్ ని మీరు ఎక్కువ దూరం తీసుకురావద్దు. కొంతమంది ఇలా గీస్తారు, అలా గీయొద్దు. ఇలా స్ట్రైట్ లైన్ గీసి మధ్యలో మాత్రమే రెసిస్టెన్స్ ఉండాలి, చాలు. ఇలా గీయండి, అర్థమైందా? అలాగే ఇటువైపు కూడా ఇలా మధ్యలో మాత్రమే రెసిస్టెన్స్ ఉండాలి, ఓకే? నెక్స్ట్ రిమైనింగ్ ఇవి 2 కూడా కనెక్ట్ చేసేయండి. చూడండి ఒకసారి. ఇలా గీయండి. ఇక తర్వాత ఇక్కడ నుంచి ఒక బ్యాటరీని గీస్తాం. ఇక్కడ నుంచి ఒక గ్యాల్వనామీటర్. ఇది పాయింట్ A, B, C, D. ఇవన్నీ రెసిస్టెన్సెస్ P, Q, R, S, గ్యాల్వనామీటర్ G, ఓకేనా? తర్వాత చెప్పాను మీకు ఏ దగ్గర కరెంట్ డివైడ్ అవ్వాలని. ఇది దీని నుండి I అనే కరెంట్ ఇలా పాస్ అవుతున్నాం. ఈ I అనే కరెంట్ ఏ దగ్గరికి రాగానే 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయింది. I1, I2 గా స్ప్లిట్ అయింది. I1 అనే కరెంట్ B దగ్గరికి వెళ్ళగానే ఎలా స్ప్లిట్ అయింది? ఇటు వెళ్ళే కరెంట్ I3 అన్నాం, ఆల్రెడీ I2 రాస్తాం కాబట్టి I3. ఈ గ్యాల్వనామీటర్ గుండా వెళ్ళే కరెంట్ IG అన్నాం, ఓకేనమ్మా? I2, IG రెండు కలిసి I4 గా ఫామ్ అయింది. I3 ప్లస్ I4 మళ్ళా రెండు కలిసి I అనే కరెంట్ ఇలా బ్యాక్ వస్తుంది. ఇది డయాగ్రామ్. ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గీయగలరు, ఓకే? థ్యాంక్ యూ.